ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎవరనే విషయాన్ని వెల్లడించకున్నా ఇవాళ వారికి సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి వరకు జరిగిన దర్యాప్తులో పాత్రదారుల లెక్క తేల్చిన అధికారులు ఇప్పుడు సూత్రధారులపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో ముందు నుంచి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కీలక నిందితుడు అని పోలీసులు భావించిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్టు తర్వాతే ఆ విషయాన్ని రూఢి చేసుకున్నారు. వీరిద్దరిని పశ్చిమ మండలం పోలీసులు నిన్న నాంపల్లి కోర్టు న్యాయమూర్తి కన్నయ్య లాల్ ఇంటి వద్ద హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్ రావు ఆదేశాలే కారణమని భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఓ బీఆర్ఎస్ కీలక నేత చెప్పిన నంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారు. సదరు నేత ఇచ్చే నంబర్లను వీరిద్దరూ ప్రణీత్ రావుకు చేరవేసేవారు. ప్రణీత్ రావు ఇచ్చే అవుట్పుట్ ను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి బీఆర్ఎస్ నేతకు అందజేసేవారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు ఇచ్చిన నంబర్లన్నీ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. వాటి అవుట్పుట్ ను కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి రాధాకిషన్ రావుకు పంపేవారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి వందల మంది రాజకీయ నాయకుల నంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు, తిరుపతన్న అంగీకరించారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసినట్లు తెలిసింది.